ఉండి కనుసూపు పోయినంత వరకు మినుము ఇట్లాగే ఉంది చూడండి. వర్షం ఆగిపోతే ఇంకా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ 2-3 రోజులు మనకి ఎండగానే వచ్చేసిందంటే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మొత్తం టన్ అయిపోయింది. మొత్తం ఎండుగాయలు పడిపోయినాయా? చూడండి నల్లగాయలు. ఈ రోజుకి వచ్చేసి 65 days అయింది. నియర్లీ 65 రోజులు అయిపోయింది. రోజు ఎలా అంటే లాస్ట్ 22 మే 22 మనం చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు ఈ రోజు వచ్చేసి 24 కదా. ఈరోజు జూలై 24. సో ఆల్మోస్ట్ ఇది 31 అంటారు. 31 మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కడ మనం అనేది ఒక మాత్రం ఒక 10% ఉంటుంది. దీంట్లో 10% కూడా కాదనుకోవచ్చు. మనం ఒక 5% ఉండొచ్చు. దీన్ని మనం వాటి ఎండగానే బాగా తగిలి ఒక 2-3 రోజులు కానీ గాలి తగిలిందంటే మనం వీటిని కోసుకొని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ దాదాపు ఇది 31 అందరు చూడు. ఇది ఒక సెట్. ఇది మొత్తం ఆకు తీసేసి నేను ఇప్పుడు ఈ కొంచెం ఇది ఫీల్డ్ పచ్చగా ఉందంటే కారణం గత 4-5 రోజుల నుంచి వర్షం పడుతుంది వల్ల అవి, లేకపోతే వర్షంగా లేకపోతే ఇప్పటికన్నీ ఇవన్నీ ఎర్రబడిపోయి మొత్తం కోసుకునే స్థితి ఈ రోజు రేపు కోసుకోవచ్చు. కానీ అయినా ఈ నెలాఖరికల్లా ఖచ్చితంగా కోసుకోవాలి. మనం వర్షంగా ఆగిపోతే వెంటనే కోయాలని రెడీగా ఉన్న హార్వెస్ట్ చేయడానికి. ఇది తర్వాత ఈ 31 తర్వాత ఇంకోది ఇక్కడ ఉంది. అది మన కోయంబత్తూరు రకాలు. అవి కూడా ఒక 10 days కింద మ్యాక్సిమం 10 days 12 days మీద రావచ్చు. అంటే వచ్చే నెల 5-6 తేదీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కోసిన తర్వాత వెంటనే మళ్ళీ దున్నాడ మళ్ళీ నారు పోయాలి మనం దీనికి. అక్కడ చూసే ఖాళీ వదిలేం కదా.